RTI Live News. Ask for right. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం చింతల మానేపల్లి మండల పరిధిలోని కూడెం గ్రామంలో అక్రమంగా పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన మద్యాన్ని మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రామోంజన్ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. కూడెం గ్రామంలో బెల్ట్ షాపులలో పలు ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఎన్నికల కోసం పెద్ద ఎత్తున మద్యాన్ని నిల్వ ఉంచినట్లు సమాచారం అందిందన్నారు. ఈ మేరకు స్థానిక పోలీసులు దాడులు నిర్వహించారని పేర్కొన్నారు. మొత్తం గ్రామంలో 21,50,890 రూపాయల విలువ గల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో సిఐ ముత్యం రమేష్, చింతల మానేపల్లి ఎస్ఐ నరేష్, కౌటాల ఎస్ఐ మధుకర్, వేచూరు ఎస్ఐ ప్రవీణ్ ఉన్నారు. ఐపీఎస్ సార్కు వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు నా పర్యవేక్షణలో నా కౌటాల సిఐ గారు, అలాగే బెజ్జూర్ ఎస్ఐ ప్రవీణ్, తర్వాత కౌటాల ఎస్ఐ మధుకర్ మరియు లోకల్ ఎస్ఐ నరేష్ సిబ్బంది వీళ్ళందరూ కలిసి గూడెం దగ్గర ఉన్నటువంటి బెల్ట్ షాపులు, అంటే లైసెన్స్డ్ షాప్ కానుకోనున్న బెల్ట్ షాపు, వాటిని రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేస్తే దాంట్లో డిఫరెంట్ బ్రాండ్స్ ఐవాట్స్ 5,000 సంబంధించిన బీర్లు, అలాగే కింగ్ ఫిషర్ బీర్లు, తర్వాత మరికొన్ని ఇతర రకాల బీర్లు, వైన్, తర్వాత విస్కీ బాటిల్ కూడా కొన్ని సీజ్ చేయడం జరిగింది. మొత్తం వీటి వాల్యూ వచ్చేసి 21 lakhs చిల్లర, 21,50,890 రూపీస్ టోటల్ గా దొరికిన మందు విలువ. ఈ దొరికిన షాపులకు సంబంధించిన 4 వ్యక్తులు, దీని వెనకాలన్న ఎవరున్నా కానీ వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకొని ఈ 4 వాటి మీద 4 విడివిడిగా కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. వీటిని పట్టుకునడంలో సహకరించిన మా సిబ్బంది అందరికి కూడా నేను ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే ఆల్రెడీ నిన్న మనకి ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం నిన్న 5 లోపల షాప్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. నిన్న సాయంత్రం నుంచి 27th అంటే మనకి ఎలక్షన్ అయిపోయేంత వరకు కూడా ఎక్కడ ఈవెన్ బెల్ట్ షాపులు కానీ లేదంటే ఇంకా ఇతరత్ర లైసెన్స్డ్ షాపులు కానీ మద్యం అమ్మటానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. గవర్నమెంటే ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని ధిక్కరించి వీళ్ళు అమ్మటానికి ట్రై చేసింది కాబట్టి ఇది పట్టుకోవడం జరిగింది. చర్య తీసుకొని అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరుగుతుంది.